లోపలికి రావచ్చా అండి? లోపలికే వచ్చి తగలడ్డావుగా, మళ్ళీ లోపలికి రావచ్చా అని తిరగాలి తీస్తావేమిట్రా? తగలడు. ఏం పని మీద వచ్చా? పెళ్లి చూపులు చూద్దామని. ఏ అంట్లదో పంపించాడు? అంట్ల వేదవ కాదండి, పెళ్ళిళ్ళు పేరే పంపించారు. కుర్రాన్ని పంపించే ముందు కబురు పెట్టొద్దు. మా అమ్మాయి రెడీగా అవ్వడానికి 4 జాములు పడుతుంది. అబ్బాయి వచ్చి ముందు కూర్చున్నాడు, అందుకే వాడిని అంట్ల కదలా అనేది. ఎన్ని జాములైనా పర్వాలేదు, వెయిట్ చేస్తూ ఉంటాను. ఈలోపు పలహారాలు తెచ్చి పెట్టండి, ఆరేస్తాను. మా నాయనే ఎంత బాగా చెప్పావు. ఇదిగో అక్కడే ఉన్నాయి, ఆరగించు. ఏంటి స్వీట్లా? స్వీట్ అని రాళ్ళ ఇంత గట్టిగా ఉన్నాయి. మా అమ్మాయి తన స్వహస్తాలతో చేసిందబ్బాయ్. నోట్లో కసిపు నానబెట్టుకో, మెత్తపడతాయి. తర్వాత ఇంటికి తీసుకెళ్లి బాగా నానబెట్టుకొని తింటానులేండి. పెళ్లి చూపులకి ఒక్కడవే వచ్చి తగలబడ్డావే? అమ్మా నాన్న ఎవరూ లేరా? నేను అనాథను. ఎంత అనాథమైతే మాత్రం ఒక పెద్ద మనిషినైనా తెచ్చుకొని తగలబడద్దు. నేనే మా ఊర్లో ఒక పెద్ద మనిషిని, మళ్ళీ నాకు పెద్ద మనిషి ఎందుకు? నీకు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, కనీసం టీ కాఫీ అలవాటు కూడా లేదు. ఏంటి, మందు అలవాట్లేదా? సిగరెట్ అలవాట్లేదా? కనీసం టీ కాఫీ అలవాటు కూడా లేదా? అట్లయితే నేను మా అమ్మాయిని ఎవరైనా చెడు అలవాట్లు ఉన్నోళ్ళకి పిల్లనేయమంటారు, మీరేందండి లేనోళ్ళకి పిల్లనేయమంటారు? ఏ అలవాటైనా ఎందుకో తెలుసా? నాకు కాస్త కంపెనీ ఇస్తావని. పైకి కనపడరు గానీ మంచి జాదువులండి మీరు. నాకు ఒక్కగానొక్క పిల్ల. పెళ్ళైతే అల్లుడైనా కొడుకు అయినా నువ్వే కదా, అందుకే అలా అన్నా. నేను మీ కొడుకునైతే మీ అమ్మాయి నాకు వరుస కాదేమో. 7 సార్లు ఏరిసొచ్చినాడు. ఏదో మాట వరుస కంటే అదే మాట పట్టుకొని కూర్చుంటావే. ఇంతకీ ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? లేకే, మంచితనం మర్యాద ఈ రోజుల్లో ఎందుకంటే ఆస్తులేం కావాలండి? మా నాయనే, మంచి మర్యాదలు వినటానికి బాగానే ఉంటాయి, తినటానికి పనికిరావు. ఆస్తిపాస్తులు ఎలాగూ లేవు. బీపీ షుగర్లన్నా ఉన్నాయా? అబ్బే, నాకు బీపీ షుగర్ అలాంటివి ఏమీ లేవండి. కనీసం బీపీ షుగర్లు కూడా లేవా? మరీ అంత అనాథవా? నేను మా పిల్లనేవా? బీపీ షుగర్ లేని వాళ్ళని అనాథలు అనరండి, ఆరోగ్యవంతులు అంటారు. నువ్వు ఎన్నైనా చెప్పబ్బాయి, కావాలంటే ఇంకొక స్వీట్ అడుగు, ఇస్తా. పిల్లని మాత్రం అడగ, నేను ఇవ్వలేదు. ఎందుకని? నాకు అసలు కూతురే లేదు, నాకు అసలు పెళ్ళే కాలేదు. అసలు పెళ్ళే కాలేదా? ఈయన్ని చూస్తుంటే ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. కొంపదీసి అడ్రస్ మారిపోయి రాలేదు కదా?